హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే బండ. సారీ గైస్, కొంచెం ఆఫీస్ వర్క్ నేను డిలే అయింది వీడియోస్. ఈరోజు నుంచి వీక్లీ 5 వీడియోస్ మీకు ఛానల్లో వస్తాయి, పైథాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫైన్. ఇక్కడ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, మీరు పైథాన్ తీసుకోండి, జావా కానీ, సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కంట్రోల్ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. కంట్రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1000 లైన్స్ కోడ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకాడ 1000 లైన్స్ కోడ్ ఉంది. 1000 లైన్స్ కోడ్ ఉంటే 1000 లైన్స్ కోడ్ ఉంటే ఆ 1000 లైన్స్ కోడ్లో ఓకే, బేస్డ్ ఆన్ ద ఎగ్జిక్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతవరకు మనం ఎగ్జిక్యూట్ చేయాలా, 500 లైన్స్ ఎగ్జిక్యూట్ చేయాలా, ఏ కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్, లెట్ మీ మినిమైజ్ దిస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, 5 లెట్ మీ స్క్రోల్. ఇక్కడ 1000 లైన్స్ కోడ్ రాశాను, 1000 లైన్స్ కోడ్ రాసావు అనుకో. 1000 లైన్స్ కోడ్ రాస్తే ఈ 1000 లైన్స్ ఈ పోర్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఒక కండిషన్ సాటిస్ఫై, అనదర్ కండిషన్ సాటిస్ఫై ఈ పోర్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, వేరే కండిషన్ సాటిస్ఫై అయితే ఈ పోర్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఫండమెంటల్స్ కానీ మీరు స్ట్రాంగ్గా ఉంటే పెద్ద పెద్ద లాజిక్స్ కూడా మనం రాసేయచ్చు. తర్వాత రాస్తాం మనం, సినారియో ఒకటి క్రియేట్ చేసి డెవాప్స్లో ఆ సినారియో బేస్ చేసుకొని మనం కోడ్ రాద్దాం. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు మ్యాథమెటికల్ ఫండమెంటల్స్, నేను ఆపరేటర్స్లో చెప్పాను కదా, గ్రేటర్ దాన్ అంటే ఏంది, లెస్ దాన్ అంటే ఏంది, పర్సంటైలు, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఆ వీడియోస్ ఫినిష్ చేసి ఉంటేనే మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి అనమాట, కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వాల్యుబుల్ కంటెంట్ మీకు డెలివర్ అవుతుంది డెవాప్స్ రిలేటెడ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కానీ డెవాప్స్ మన సైడ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే జనవరి 19th 2025, అంటే జనవరి 19th ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది డూ ఆర్ డై బ్యాచ్ అనమాట. అంటే దీంట్లో ఇన్ డీటెయిల్డ్ 4 months ఉంటుంది గైస్. మేమైతే 1 month 1.5 monthలో చెప్పలేము, బ్యాచెస్ 4 months ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ, లేదంటే మన పైథాన్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి ప్రతి వీడియోలో చెప్పుంటాను, ఈ నెంబర్కి పింక్ చేయండి 9676831735. ఓకే, ఇక్కడికి వెళ్దాం, కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ జనరల్గా మీరు ఏ ప్రోగ్రామింగ్ అయినా ఎల్స్ ఇఫ్ ఎల్స్ లేటరు ఇలా ఉంటాయి అనమాట. అలానే లూపింగ్, ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ అని ఉంటారు కదా, ఫర్ వైల్, ఇవన్నీ లూపింగ్ స్టేట్మెంట్స్ తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎల్స్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఎల్స్ ఎలా వర్క్ అవుతుందో నీట్గా డాక్యుమెంట్ రెడీ చేశాను. దాని తర్వాత మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓకే, నెక్స్ట్ వీడియోలో రియల్ టైమ్ యూస్ కేసెస్, దీన్ని ఎక్కడ వాడతాం జనరల్గా మీకు అర్థమయ్యేదానికి, గ్రేడింగ్ సిస్టము, మన స్కూల్లో గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ట్రాఫిక్ లైటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అలానే ఆ, మనం ప్రైసింగ్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలా, బ్యాక్ ఎండ్లు ఎలా రాస్తుంటారు, సింపుల్ లాజిక్స్ ఇవే రాస్తారని కాదు, ఆన్లైన్ స్టోర్ డిస్కౌంట్, ఇటువంటి ఇటువంటి యూస్ కేసెస్ తీసుకొని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా క్లారిటీ అయిపోద్ది. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఇఫ్ కండిషన్ అంటే ఏందో చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏం లేదు. ఇఫ్ స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే, ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 50 అన్నాను. ఏ ఈజ్ లెస్ దాన్ 60, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? 60 కన్నా తక్కువ కదా, కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి బ్లాక్, ఇఫ్లో నువ్వు ఏదైతే కోడ్ రాసుంటావో, ఈ ఇఫ్ బ్లాక్లో నువ్వు ఏదైతే కోడ్ రాసుంటావో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనే నీకు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఈజ్ లెస్ దాన్ 35, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా కండిషన్ రాసావు అనుకో, ఏ ఈజ్ లెస్ దాన్ 35 అనేది ఏంది, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక నేనేం ఎల్స్ బ్లాక్, ఎల్స్ ఇఫ్ లెటర్ ఏం రాయడం లేదు, జస్ట్ ఓన్లీ సింపుల్ ఇఫ్. దిస్ ఈస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సింపుల్ ఇఫ్. ఓకే, ఇఫ్లో నువ్వు ఏదైతే బ్లాక్ కోడ్ రాస్తున్నావో ఆ బ్లాక్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమని రాశాను చూడండి, ఎక్స్ నేను 5 అని తీసుకున్నాను, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 కన్నా ఎక్స్ ఎక్కువే కదా, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3, కండిషన్ ట్రూ కాబట్టి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, లెట్స్ కాపీ ద కోడ్. ఓకే, మీరు మాన్యువల్గా రాయండి. ఓకే, మనకి టైం కన్స్ట్రెంట్స్ని బేస్ చేసుకుని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఇప్పుడు లెట్ మీ క్రియేట్ వన్ న్యూ ఫైల్.
లెట్ మీ క్రియేట్ ఏ వన్ న్యూ ఫైల్. ఓకే, ఆల్రెడీ ఒక ఫోల్డర్, మీకు ఇవన్నీ ఎట్లా చేయాలో ఓల్డ్ వీడియోస్లో చెప్పుకుంటాను. లెట్ మీ క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఓకే, ఇఫ్ డాట్ పీవై, ఇఫ్ డాట్ పీవై అని ఇచ్చాను. పేస్ట్ దట్ కౌట్. ఇక్కడ చూడండి కండిషన్ని చెక్ చేసుకుంటుంది. కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి. సేవ్ చేయకపోయినా రన్ కాదు. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత లెట్ మీ గో టు లెట్ మీ గో టు పైథాన్ అనే ఫోల్డర్లో స్టోర్ చేసాను ఇవన్నీ. ఇక్కడ నా ఫైల్ ఉంది. ఇక్కడ నా ఫైల్ ఉంది. ఓకే, ఇఫ్ డాట్ పీవై దీన్ని రన్ చేయాలి. ఎలా రన్ చేస్తాం మనం? పైథాన్ పైథాన్ ఇఫ్ డాట్ పీవై. లేదు నువ్వు గిట్ బ్యాష్ కనెక్ట్ అయి ఉన్నా ఇక్కడ నుంచి కూడా రన్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఆటో సింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆటో సింక్ అవుతూ ఉంటుంది. కావాలంటే చూడండి, పైథాన్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్తే మన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, పైథాన్ పైథాన్ ఇఫ్ డాట్ పీవై. ఈ విజువల్ స్టూడియోకి ఎలా కనెక్ట్ అవ్వాలో ముందు చెప్పుకుంటాను. చూడండి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3 ఇక్కడ రన్ చేసినా నీకు అదే అవుట్పుట్ వస్తుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 30 అని ఇస్తా. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 30 అని ఇస్తా. ఓకే, ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 30 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక నువ్వు తర్వాత ఎల్ స్టేట్మెంట్స్లో ఏం రాయలేదు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోండి ఎప్పుడైనా. ఓకే, సేవ్ చేయండి కోడ్. ఖచ్చితంగా మీరు ఏదైనా అప్డేట్ చేస్తే కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తామనండి. నెక్స్ట్ ప్లీజ్ రన్ ద కోడ్. సి ఎటువంటి అవుట్పుట్ రాలేదు. ఐ థింక్ యూ గైస్ ఆర్ క్లియర్. ఓకే, లెట్ మీ గో ఫర్. చూడండి, ఇఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఎల్సిఫ్. ఎల్సిఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్సిఫ్ అంటే ఇప్పుడు ఈ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ కానీ ఫెయిల్ అయింది అనుకో, ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయింది అనుకో, ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎల్సిఫ్కి వస్తుంది కంట్రోల్. ఎల్సిఫ్కి వస్తుంది. ఇలానే కోడ్ రాయాలని రూల్ ఏం లేదు. ఓకే, ఎల్సిఫ్ లేక వచ్చేసి ఏమని పడుతుంది? ఎక్సీస్, ఇక్కడ మెసేజ్ మార్చేయండి. ఎక్సీస్ లెస్ దాన్ లెస్ దాన్ 10. ఎక్స్ ఈస్ లెస్ దాన్ 10. ఓకే, ఈక్వల్ అని ఇచ్చినప్పుడు మనం మళ్ళీ రాస్తాం కంపారిజను. ఓకే, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఎలా రాయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందుదే ఉంచండి మీకు అర్థమయ్యే విధంగా. కొంచెం కోడ్ కాంప్లికేటెడ్గా రాసినప్పుడు చూడండి, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ ఈక్వల్ టు 5 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇదే కోడ్ని ట్రేస్ చేసి చూద్దాం. ఓకే, ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ కోడ్ కాదు. నేను ఇక్కడే అప్డేట్ చేసేస్తున్నా. ఇక్కడ ఓల్డ్ కోడ్ని రిమూవ్ చేసేసి ఇక్కడే కోడ్ని పేస్ట్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఈస్ 10. ఎక్స్ వాల్యూ ఈస్ 10. ప్రజెంట్ ఎక్స్ వాల్యూ ఈస్ 10. ఎక్స్ వాల్యూ ఈస్ 10. ఓకే, ఏమని రాసాం? ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 10, సారీ, ప్రజెంట్ ఎక్స్ వాల్యూ ఈస్ 5. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 10, 5 ఈస్ గ్రేటర్ దాన్ 10. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? కండిషన్ ఫాల్స్ కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఎల్సిఫ్కి వస్తుంది. కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఎల్సిఫ్కి వస్తుంది. ఓకే, ఎల్సిఫ్. ఇక్కడ ఎల్సిఫ్లో ఏం రాసావు? ఇక్కడ చూడండి, ఎల్సిఫ్లో ఏం రాసావు? ఎక్స్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎంత? 5. 5 ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూ కదా. కండిషన్ ట్రూ కాబట్టి నీకు అవుట్పుట్ ఏమని రావాలా? ఎక్స్ ఈక్వల్ టు 5 అని రావాలి. ఎక్స్ ఈక్వల్ టు 5 అని రావాలి. లెట్ మీ రన్ ద కోడ్. ఓకే, నీకు అవుట్పుట్ ఎందుకు రాలేదంటే నువ్వు కోడ్ని పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేయాలి ఫైలు. ఓకే, లెట్ మీ రీరన్ ద కోడ్. సి ఎక్స్ ఈక్వల్ టు 5 అని వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎక్స్ వాల్యూ ఈస్ 50. ఓకే, మీరు వీడియోను పాస్ చేసి చెప్పండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఎప్పుడు కూడా మీరు మేము చూస్తానే చెప్పేయచ్చు, కానీ ట్రేస్ చేద్దాం. లెట్ మీ ట్రేస్ ద కోడ్. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ కదా. ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 50. నెక్స్ట్ లైన్ ఏంది? ఇఫ్ కండిషను. ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 50 అంటే 50 ఈజ్ గ్రేటర్ దాన్ 10. 50 ఈజ్ గ్రేటర్ దాన్ 10. కండిషన్ ఏంది? కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ బ్లాక్లో ఏమైతే రాసున్నావో అవి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఇండెంటేషన్ ఇష్యూ ఉంటుంది కదా, స్పేసెస్ ఇవ్వద్దు. సారీ, స్పేసెస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు స్పేసెస్ ఇవ్వకపోతే ఇట్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఏమైతే మెసేజ్ రాసుంటో ఆ మెసేజ్ డిస్ప్లే అవుద్ది. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని వస్తుంది. ఓకే, కంట్రోల్ నెక్స్ట్కి వెళ్దు. ఇంకా నెక్స్ట్ కండిషన్స్ చెక్ చేయడానికి వెళ్దు. వేరే స్టేట్మెంట్స్ ఇక్కడ ఏదైనా రాసుంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లేదనంటే మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను. లెట్ మీ క్లియర్ ఆల్.
ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్ మీ రైట్ వన్ శాంపిల్ స్టేట్మెంట్. ఓకే, సిస్టమ్ డాట్ సారీ ప్రింట్ఎఫ్ ప్రింట్ ఓకే ప్రోగ్రామ్ ఎండెడ్ అని రాశాను. లాస్ట్ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి 50 ఈస్ గ్రేటర్ దాన్ 10 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 10 అని వస్తుంది. చూడండి ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 10, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 10. ఓకే, ప్రోగ్రామ్ ఎండెడ్. వీటి గురించి చాలా లాజిక్స్ రాస్తాం గైస్. 1 or 2 లాజిక్స్తోనే కాదు, మీకు నెక్స్ట్ వీడియోలో సినారియో బేస్డ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎల్ స్టేట్మెంట్ ఇది ఎలా వర్క్ అవుతుంది? ఓకే, ఇఫ్ ఎల్స్ లెట్ మీ రిమూవ్ దిస్ కోడ్, పేస్ట్ ద ఎగ్జిస్టింగ్ కోడ్. ఓకే, చూడండి ఎక్స్ వాల్యూ ఈస్ 2. ఓకే, లెట్ మీ ట్రేస్ ద కోడ్. ఈజీగా ఉంటుంది ట్రేస్ చేస్తే మీకు. ఓకే, ప్రజెంట్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ప్రజెంట్ ఎక్స్ వాల్యూ ఈస్ 2. ఓకే, ప్రజెంట్ ఎక్స్ వాల్యూ ఈస్ 2. నెక్స్ట్ కండిషన్ ఏంది? ఇఫ్ కండిషన్ 2 ఈస్ గ్రేటర్ దాన్ 3. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? మీరు మల్టిపుల్ వేస్లో ప్రాక్టీస్ చేయండి. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇఫ్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్దా? ఎగ్జిక్యూట్ కాదు. కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఇఫ్ బ్లాక్ నుంచి ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. డైరెక్ట్గా ఎల్స్కి వెళ్ళిపోద్ది. ఇంక నువ్వు ఎల్స్లో ఏ స్టేట్మెంట్స్ రాసావో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇంకేం కండిషన్ చెక్ చేయదు. ఇఫ్ బ్లాక్లో ఉన్నటువంటి కండిషన్ కానీ ఫెయిల్ అయితే, ఇఫ్ స్టేట్మెంట్ కానీ ఫెయిల్ అయితే డైరెక్ట్గా కంట్రోల్ ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లో ఏమని రాసావు? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, 3 అయినా ఉండొచ్చు, లేదనంటే దానికన్నా తక్కువైనా అయి ఉండొచ్చు. అందువల్ల నీకు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని మెసేజ్ వస్తుంది. చూద్దాం. సి లెట్ మీ ఎప్పుడైనా ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోండి. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, రన్ ద పైథాన్ కోడ్. సి ఎక్స్ ఈస్ less than or equal to 3. For example, let me give x value is 9, x value is 29. Control S. ఇప్పుడు ఏమైనా వస్తుంది? ఇక్కడే కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. x is greater than 3, yes, కండిషన్ is true. 29 is greater than 3. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కంట్రోల్ మనకి ఎల్స్ బ్లాక్కి వెళ్దు. అసలు ఇఫ్ కండిషన్స్ మనం ఎక్కడ వాడతాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు రియల్ టైమ్ యూస్ కేసెస్ ఒక 5 తీసుకున్నాం శాంపిల్, అక్కడ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సి ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 3. ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ నువ్వు డిస్ప్లే చేయాలంటే ఇంత ముందు వీడియోలో చెప్పుంటాను. జస్ట్ ఆ ఎక్స్ అని ఇచ్చి కామా ఇవ్వనండి. కామాని ఇస్తే ఎక్స్ అని అంటే ఎంత? ఎక్స్ అంటే 29 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని రావాలి అవుట్పుట్. కంట్రోల్ ఎస్. దీన్ని మీరు ఆల్టర్ చేసుకోవాలి. అన్నింటిని మిక్స్ చేసుకొని మల్టిపుల్ వేస్లో చూడండి. 29 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే ఎక్స్లో 29 రీప్లేస్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 27 అని ఇస్తా. కంట్రోల్ ఎస్. చూడండి, సి 27 ఈజ్ గ్రేటర్ దాన్ 3. Like this it will work, guys. Okay, next video don't miss. I will share all these running notes in our group. Okay, don't miss next video. ఓకే, రియల్ టైమ్ యూస్ కేసెస్ తీసుకుంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ క్లారిటీ వచ్చేస్తుంది. కంట్రోల్ స్టేట్మెంట్స్ మీకోసం కలెక్ట్ చేసి డేటా అంతా రెడీ చేసి ఉన్నాను. ఓకే, టీనేజర్కి ఎంత టికెట్ రేటు, అడల్ట్కి ఎలా ఉంటుంది, జస్ట్ శాంపిల్గా మీకు లాజిక్స్ అర్థం అవడానికి 5 యూస్ కేసెస్ తీసుకున్నాను. ఈ యూస్ కేసెస్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't miss out. If you are interested to learn DevOps with AWS Cloud, please reach out to me. Thank you. Bye bye.